హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు చిన్నగాన్ వ్లాగ్స్. 20 డేస్ టైం టేబుల్లో ఈరోజు మనం డే 15లో ఉన్నామండి. డే 15లో మన టార్గెట్స్ వచ్చేసి ఫిలిం అవార్డ్స్ అండ్ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండ్ టిగ్నామెంటరీ. సో ఫిలిం అవార్డ్స్ ఉంటాయి కదండి, ఫిలిమ్స్కి ఇచ్చే అవార్డ్స్ ఉంటాయి కదా, సో అవి కూడా ఇంపార్టెంటే. మేబీ 1 మార్క్ అడిగే ఛాన్స్ ఉందండి. ఫిలిం అవార్డ్స్లో నేషనల్ అవార్డ్స్, పద్మభూషణ్, పద్మశ్రీ, పద్మవిభూషణ్ ఇలాంటి అవార్డ్స్ ఉంటాయి కదా, సో అవి అడిగే అవకాశం ఉంది. సో ఫిలిం అవార్డ్స్ కూడా అడుగుతారండి. సో అలా చూసుకుంటే బెటర్. సో ఈరోజు వచ్చేసి ఫిలిం అవార్డ్స్కి సంబంధించిన మెటీరియల్ ఏం నా దగ్గర లేదండి. సో అందుకే నేను చూపించలేకపోతున్నాను. మన త్రిబుల్ ఆర్కి వచ్చిన అవార్డ్స్ ఇలా ఉంటాయి కదా, వాటికి సంబంధించిన అవార్డ్స్ అవి చూసుకోండి ఒకసారి. మంచి ఫిలిమ్స్కి వచ్చిన అవార్డ్స్ అడిగే ఛాన్స్ ఉందండి. మేబీ ఇవి కవర్ అయితే కరెంట్ అఫైర్స్లో బాగా కవర్ అవ్వచ్చు. ఈ ఫిలిం అవార్డ్స్కి సంబంధించి కరెంట్ అఫైర్స్కి రిలేటెడ్ అడగచ్చండి. సో అవి చూసుకోండి. ఓకే, నెక్స్ట్ వచ్చేసి రీజనింగ్లో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ మనం లాస్ట్ వీడియోలో డే 14 కాదండి, డే 12లో స్టేట్మెంట్ అండ్ కంక్లూజన్స్ చూసాం కదా. సో దానికి రిలేటెడ్ అప్పుడు నేను చెప్పాను కదా, స్టేట్మెంట్ అజంప్షన్స్ ఉంటాయి, ఆర్గ్యుమెంట్స్ ఉంటాయని. సో ఈరోజు వచ్చేసి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్. సో అవి ఎలా ఉంటాయో చూద్దాం. నేను బ్రీఫ్గా చెప్తాను, మీకు ఒక ఐడియా వస్తుంది, మీరు డెప్త్గా నేర్చుకోండి. ఓకే, సో స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అండి. సో స్టేట్మెంట్ అనేది ఎలా ఇస్తారంటే, 5 సంవత్సరాల లోపు పిల్లల్ని బడిలో చేర్చడం ఉత్తమం, ఇది స్టేట్మెంట్. సో అజంప్షన్స్ ఏమిచ్చారంటే, ఆ వయసుకి పిల్లలు సరైన వికాస దశలో నేర్చుటకు సిద్ధంగా ఉంటారు, 6 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్చకూడదు. సో ఈ రెండిట్లో ఏది కరెక్ట్? ఈ స్టేట్మెంట్కి, ఈ అజంప్షన్స్లో ఏది మనం అజంప్షన్గా తీసుకోవచ్చు అని అడుగుతున్నారు. సో 6 సంవత్సరాల తర్వాత పిల్లల్ని స్కూల్లో చేర్చకూడదు అనేది కరెక్ట్, ఇది రాంగ్ కదండి, ఇది తప్పు. ఎందుకంటే 6 సంవత్సరాలకైనా చేర్చచ్చు, 7 సంవత్సరాలకైనా చేర్చచ్చు. బట్ 5 సంవత్సరాల లోపులు చేరిస్తే ఏంటంటే పిల్లలు స్కూల్కి వెళ్ళడానికి కరెక్ట్ టైం అని, అది నేర్చుకోవడానికి వాళ్ళకి ఈజీగా ఉంటుంది, అప్పుడప్పుడే నేర్చుకోవడానికి వాళ్ళు స్టార్ట్ చేస్తారని. సో మనకి ఆప్షన్ 1 అనేది కరెక్ట్ అండి. సో ఆప్షన్ 1 రైట్. ఓకే, ఇలా ఉంటాయండి అజంప్షన్స్. నీవు స్టేట్మెంట్ అండి, నువ్వు ప్రకటన ఇవ్వదలిస్తే న్యూస్ పేపర్ ఎక్స్లో ఇవ్వు అని బీతో చెప్పాను. ఏ అనే అతను బీతో ఏం చెప్పాడంటే, నువ్వు ప్రకటన ఇచ్చేటట్టయితే న్యూస్ పేపర్ ఎక్స్లో ఇవ్వు అని చెప్పాడు. ఓకే, బి తన ఉత్పత్తులకు ప్రకటన ఇవ్వదలిస్తే అన్నాడు. ఇస్తున్నాడా లేదనేది ఇంకా మనకు కన్ఫర్మ్ కాలేదు. ఎక్స్ న్యూస్ పేపర్కు మంచి పాఠకులు అండి, చదివే వాళ్ళు కలదు. అంటే అతను ఏం చెప్పాడు, నువ్వు ఇవ్వాలనుకుంటే ఎక్స్ పేపర్లోనే ఇవ్వు, ఎందుకంటే అది ఎక్కువ మంది చదువుతున్నారు అని అర్థం. ఎక్స్ న్యూస్ ఇస్తున్నాడో లేదో తెలియదు, ఇవ్వాలనుకుంటే అన్నాడు. ఇవ్వదలిచాను అంటే ఇస్తున్నాడు అని చెప్తారు కదా, సో ఇది రాంగ్. ఎక్స్ న్యూస్ పేపర్కు ఎక్కువ మంచి న్యూస్ పేపర్ చదివేవాళ్ళు, పాఠకులు ఉన్నారని. ఓకే, ఆప్షన్ బి కరెక్ట్. సో నెక్స్ట్ స్టేట్మెంట్ వచ్చేసి, ఎంత ఖరీదైనప్పటికీ ఒక మంచి పుస్తకం అమ్ముడుపోతుంది. ఎంత ఖరీదైనప్పటికీ ఒక మంచి పుస్తకం అమ్ముడుపోతుంది. ఓకే, దీని మీనింగ్ ఏంటంటే, ఎంత కాస్ట్ ఉన్నా సరే, అంటే ఎంత రేట్ ఉన్నా సరే ఒక మంచి పుస్తకం అనేది అమ్ముడుపోతుంది, ఎప్పటికైనా సేల్ అవుతుందని అంటున్నారు. కొన్ని పుస్తకాలు మిగిలిన వాటికంటే మంచివి, చాలా పుస్తకాలు మిగిలిన వాటికంటే మంచివి. ఇక్కడ చూడండి, కొన్ని పుస్తకాలు, చాలా పుస్తకాలన్నా, కొన్ని పుస్తకాలన్నా. సో చాలా పుస్తకాలు అంటే అన్నీ అమ్ముడుపోవాలి కదా, ఎక్కువ ఉంటాయి. కొన్ని పుస్తకాలు మాత్రం బాగుంటాయి కదండి, కొన్ని పుస్తకాలు కంపారిటివ్ చేస్తే కొన్ని పుస్తకాలు బాగుంటాయి, కొన్ని పుస్తకాలు మిగిలిన వాటికంటే మంచివి. సో అవి ఎంత ఖరీదైనా అమ్ముడుపోతాయి. ఆప్షన్ ఏ అనేది కరెక్ట్. ఓకే, ఇలా ఉంటాయండి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ ఇవి. సో ఇవండి స్టేట్మెంట్ అండ్ అజంప్షన్. కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా నేను ఇక్కడ, ఇలా ఉంటాయి. సో మీరు డెప్త్గా ఒక 1 అవర్ 2 అవర్స్ కేటాయించేసి
ఒకసారి చూస్తే మీకు ఒక ఐడియా వచ్చేస్తుంది. సో, ఈజీ అనండి. మనకి అడగడానికి ఛాన్స్ ఉంది కాబట్టి 1 మార్క్ వస్తుంది కాబట్టి ఈజీగా సో, పోగొట్టుకో పోగొట్టుకోకుండా మనం ఇది మిస్ చేయకుండా నేర్చుకుంటే మనకు 1 మార్క్ అనేది మనకొస్తుంది. ఓకేనా? సో, రీజనింగ్‌లో ఈ స్టేట్మెంట్ అండ్ అజంప్షన్స్ అయిపోతే తెలుగులో అయితే పరకటనలు, ఊహలు అండి. ఓకే. సో, ఇది చూసేసాం కదా! నెక్స్ట్ మన టార్గెట్ ఏంటో చూద్దాం. డే 15లో ఫిలిమ్స్ అవార్డ్స్. నా దగ్గర మెటీరియల్ లేదండి. ఒకవేళ నా దగ్గర మెటీరియల్ గనక ఈ హ్మ్, వస్తే ఐ మీన్ నా దగ్గర ఉంటే ఆ లోపల ఎగ్జామ్ లోపల నా దగ్గర గనక ఈ మెటీరియల్ నేను ప్రిపేర్ చేసుకుంటే టెలిగ్రామ్ ఛానల్‌లో అనేది నేను పోస్ట్ చేస్తానండి. మా టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లింక్ అనేది డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. ఓకే. ఇవే కాదండి ఏ మెటీరియల్‌కి సంబంధించినవైనా కూడా టెలిగ్రామ్ ఛానల్‌లో పోస్ట్ చేస్తానండి. ఓకేనా? టెలిగ్రామ్ ఛానల్‌లో జాయిన్ అవ్వండి. లేదంటే మన ఛానల్ నేమ్‌తోనే చెక్ చేయండి టెలిగ్రామ్ ఛానల్. ఓకే. నెక్స్ట్ వచ్చేసి అర్థమెటిక్‌లో రీజనింగ్ అయిపోయింది కదా! అర్థమెటిక్‌లో ట్రిగ్నోమెట్రీ. సో, ట్రిగ్నోమెట్రీ నాకైతే కొంచెం కష్టమేనండి ఈ ట్రిగ్నోమెట్రీ అనేది. సో, కొంతమంది బాగానే చేస్తారు. బట్ నాకైతే కొంచెం టఫ్ అనిపిస్తుంది. సో, దాంట్లో కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ చూద్దాం. ట్రిగ్నోమెట్రీ తెలుగులో త్రికోణమితి అంటారు. తెలుగు మీడియం వాళ్ళు కూడా ఉంటారు కదండీ! సో, అందుకే చెప్తున్నాను. ఇదండి ట్రిగ్నోమెట్రీ. దీని గురించి నేనే ఇంకా నేర్చుకుంటున్నానండి. నేను నేర్చుకున్న తర్వాత మీకు కావాలంటే కామెంట్ చేయండి. ఒక వీడియో చేసి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసి వీడియోలో మీకు చెప్తాను. సో, వీటిలో ఎక్కువ ఇంపార్టెంట్ అంటే ఈ టేబుల్ వస్తుందండి. ఎక్కువ ఇంపార్టెంట్ ఈ టేబుల్ అనేది. సైన్ ఏ 0 డిగ్రీస్ ఉన్నప్పుడు, కాస్ ఏ 1, టాన్ అయితే 0 అయితే 0 డిగ్రీస్ దగ్గర ఏమవుతుందనేది ఇవన్నీ అండి. 0 డిగ్రీస్, 30 డిగ్రీస్, 45 డిగ్రీస్, 60 డిగ్రీస్, 90 డిగ్రీస్. ఇవి మనకు తెలుసుంటే చాలా బెటర్ అండి. మనకు యూజ్ అవుతాయి. ఓకేనా? సో, ఇవేనండి. ఇది కూడా ఇంపార్టెంటే. సైన్ 90 డిగ్రీస్ మైనస్ ఏ ఈక్వల్స్ టు కాస్ ఏ అవుతుంది. కాస్ 90 డిగ్రీస్ మైనస్ ఏ సైన్ ఏ అవుతుంది. టాన్ 90 డిగ్రీస్ మైనస్ ఏ కాట్ ఏ. ఇలా ఇవి ఉంటాయండి. అంటే దీని మీనింగ్ ఏంటంటే టాన్ 90 మైనస్ టాన్ ఏ. టాన్ 90 మైనస్ టాన్ ఏ ఈక్వల్స్ టు కాట్ ఏ. ఓకే. ఇలా అవుతుందని ఇట్ మీనింగ్. అప్పుడెప్పుడో ఒకసారి చేశానండి. బట్ నాకు ఇప్పటికైతే గుర్తులేదు. ఒకసారి రివైజ్ చేయాలి. నాకు రివైజ్ చేసి నాకు అర్థమైన తర్వాత మీకు వీడియో చేయడానికి ట్రై చేస్తానండి. ఎవరికైనా కావాలంటే కామెంట్ చేయండి. ఓకేనా? సైన్ స్క్వేర్ ఏ ప్లస్ కాస్ స్క్వేర్ ఏ ఈక్వల్స్ టు 1. ఇవి కొన్ని స్టాండర్డ్ ఫార్ములాస్ ఉన్నాయి కదా! సో, ఇవి ఇంపార్టెంట్. ఓకే. ఇవైతే నేర్చుకోండి ట్రిగ్నోమెట్రీలో. సో, దీంతో మన డే 15 టార్గెట్స్ కూడా క్లోజ్ అయిపోయాయి. ఎవరైనా డే 15 టార్గెట్స్ కంప్లీట్ చేసేస్తే ఒకసారి కామెంట్ చేయండి. అలాగే మీకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా క్వశ్చన్స్ అడగాలన్నా కామెంట్ చేయండి. నేను రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. మ్యాక్సిమం రిప్లై ఇస్తానండి. కొంచెం లేట్ అయినా సరే మీకు రిప్లై ఇవ్వడానికే ట్రై చేస్తాను. ఓకేనా? ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి స్టడీ అవర్స్, టార్గెట్స్ అండ్ ఇంపార్టెంట్ అనౌన్స్మెంట్స్, ఆర్ఆర్బీ గురించి ఇవన్నీ మన ఛానల్లో ఉంటాయి. ఓకే అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్.